హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాల ముప్పు. మళ్ళీ మొదలైనటువంటి వర్షాలు. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితుల ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లైట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతము, అదేవిధంగా నార్త్ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురనున్నాయి. ప్రాంతాల వారీగా వరంగల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, ములుగు, హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇదే విధంగా వర్షాలు కురనున్నాయి. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతూ చాలా లోతట్టు ప్రదేశాలని జలదిగ్బంధంలో ఉండిపోయాయి. ఇక విజయవాడ పరిస్థితి అయితే మరీ అతలాకుతలంగా ఉంది. ప్రస్తుతానికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి ఇప్పటికే మునిగినటువంటి విజయవాడ మరింత జల దిగ్బంధంలో ఉండిపోయే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలుంటాయి. ఆ తర్వాత మనకి రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు రాత్రికి తేలికపాటి వర్షం నమోదవుతుంది. చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాలు. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.